ప్రాణాలు దక్కించుకోవడమే ఇప్పుడు మావోయిస్టులకు ప్రథమ కర్తవ్యమా? ఆ తర్వాతే ఉద్యమ నిర్మాణంపైన దృష్టి పెట్టేటటువంటి ఆలోచనలు ఉన్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏదైతే దక్షిణ బస్తర్పై పట్టు జారితే అంతే సంగతులు అనేటటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొన్న మధ్య చాలామంది అగ్రనాయకులతో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇక మిగిలిన మావోయిస్టులు సుమారు ఒక 500కు పైగా ఉండొచ్చు. ఒక క్లారిటీ అయితే లేదు. ఆ మిగిలిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని ప్రాంతాలు కూడా ఖాళీ చేసి దక్షిణ బస్తర్ వైపు వచ్చారని ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ఇదే దక్షిణ బస్తర్లో హిడ్మా, గణపతి వీళ్ళందరూ కూడా ఎవరైతే హిడ్మా కూడా వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నట్లు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇక ముందు నన్ను దాటండి, ఆ తర్వాత మిగతా వాళ్ళ జోలికి వెళ్ళండి అని హిడ్మా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఇక దక్షిణ బస్తర్లో ఉన్నటువంటి మావోయిస్టుల ముందు ఏదైతే మనం ప్రాణాలతో మిగిలితే భవిష్యత్తు ఏంటి అనే దానిపై క్లారిటీ వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. బలగాలను నిర్వహించడమే ముఖ్యమని మల్లోజుల, ఆషన్న ఇప్పటికే లొంగిపోయారు కదా. సో వాళ్ళు ఎలాంటి సమాచారం బలగాలకు ఇస్తారో అనే దానిపై కూడా మావోయిస్టు కేంద్ర నాయకత్వంలో టెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఫార్మర్ల సమాచారం బహిర్గతం అవుతుందేమో అనే ఆందోళన ఒకవైపు, మరోవైపు చూసినట్లయితే కనుక నాయకత్వ పరిరక్షణ, అదేవిధంగా క్యాడర్ సంరక్షణ అనేది ఇప్పుడు కత్తి మీద సాములాగా మారింది. క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వరుస ఎన్కౌంటర్లు, అదేవిధంగా ముందు వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే ఫస్ట్ ప్రయారిటీగా ఇప్పుడు అగ్రనాయకత్వం భావిస్తుంది. ఆ తర్వాత రిక్రూట్మెంట్పై ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం వస్తుందని మావోయిస్టు పార్టీ సిద్ధాంతం. సమసమాజ స్థాపన, నూతన ప్రజాస్వామ్య విప్లవం, శ్రామిక కార్మిక నియంత్రిత రాజ్యం, సాయుధ రైతాంగ పోరాటంతోనే సాధ్యమని మావోయిస్టులు బలంగా నమ్ముతారు దశాబ్దాలుగా. ఇక ఈ నమ్మకమే అన్నలకు దశాబ్దాలుగా అడవి బాట పట్టించింది. దండకారణ్యం కేంద్రంగా సాయుధ పోరు ఊపిరిపోసింది. చాన్నాళ్ల పాటు భారత ప్రభుత్వానికి సమాంతరంగా జనతన సర్కారును నడిపించగలిగారు. ఇక దాదాపు దశాబ్దన్నర పాటు కూడా దండకారణ్యంలో ఆదివాసీ బిడ్డలకు సమసమాజ పాలనను మావోయిస్టు పార్టీ అందించగలిగింది. మధ్య భారతంలో మావోయిస్టు పాలన కొనసాగించడం కూడా జరిగింది. అయితే అంతటి వైభవోపేతాన్ని చవిచూసిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు దక్కించుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఏ పుట్టకాన్నో, చెట్టుకాన్నో, వాగుకాన్నో ఎక్కడ భద్రతా బలగాలు తూటాలు గురిపెడతాయోనేమని ఆ పార్టీ క్యాడర్ అడవిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2018 కంటే ముందు మధ్య భారతంలో మావోయిస్టు పార్టీ చాలా బలంగా ఉండేది. సుమారు 100 జిల్లాల్లో కూడా ఆ పార్టీ ప్రభావం కనిపించేది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్, గోందియా, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ బార్డర్లో పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపించేది. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఎంత మాత్రం కూడా లేవు. మావోయిస్టులకు అత్యంత పట్టున్నటువంటి ఉత్తర బస్తర్లో భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చాయి. ఆంధ్ర, ఒడిశా ఏరియాలో కూడా భద్రతా బలగాలకు ఒక గ్రిప్ వచ్చినట్లయింది. మహారాష్ట్రలోని 3 జిల్లాల్లో కూడా మావోయిస్టు పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒకప్పుడు ఎంతో బలంగా ఉండే జార్ఖండ్లో కూడా పరిస్థితులు చేజారిపోయాయి. బలగాలు పెద్ద ఎత్తున బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని కూడా అక్కడ తిష్ట వేశాయి. ఇక దీనికి ఆ పార్టీ నాయకుల కీలక ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు కోలుకోలేని దెబ్బతీసేలా చేశాయి. కేంద్ర కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణ, చలపతి, సుధాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ వంటి కీలక నేతలు బలగాల చేతిలో ఎన్కౌంటర్ కావడం క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేశాయి. ఇక దీనికి తోడు చూసినట్లయితే మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న లొంగుబాటు మావోయిస్టు పార్టీని కుంగుబాటుకు గురిచేసింది. ఇక వీరి లొంగుబాటు మావోయిస్టు సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమని ఆ పార్టీ ప్రకటించింది. వాళ్ళని విప్లవ ద్రోహులుగా కూడా ప్రకటించింది. ఇక మల్లోజు వేణుగోపాల్, ఆషన్న దశాబ్దాల పాటు అడవిలో ఉండి మావోయిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమాలు చేసి ఇప్పుడు అవే తుపాకులని ప్రభుత్వాలకి అప్పగించడం మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక ప్రస్తుతం కీలక నాయకులంతా కూడా దక్షిణ బస్తర్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఇన్ఫార్మర్ల సమాచారం, కదలికలు గుర్తిస్తే ప్రాణాలకి ప్రమాదం కాబట్టి ముందు కీలక నాయకత్వం ఎవరైతే అగ్రనాయకులు ఉన్నారో ప్రాణాలను కాపాడుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాతే పరిస్థితి ఒకవేళ చక్కబడిన తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.